విజయనగరం జిల్లా వంగర మండలంలో ఉన్నటువంటి మడ్డువలస రిజర్వేయర్ సంబంధించినటువంటి ఏదైతే చిట్ట చివరి ప్రాంతాలతో ఆ ప్రాంతాలకైతే నీరు అందట్లేదని ఈరోజు విజయనగరం కలెక్టరేట్ వద్దకైతే మాత్రం మొరపెట్టుకోవడానికి అయితే కొందరు రైతులు అయితే వచ్చారు. ఈరోజు వాళ్ళ ఆవేదన ఏంటి, ఈరోజు ప్రధానంగా చూసుకుంటే కలెక్టర్కి ఏ విధంగా వినిపించుకోవడానికి వచ్చారు, వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, ఈరోజు చూసుకుంటే ప్రధానంగా ఈరోజు మడ్డువలస రిజర్వేయర్ సంబంధించినటువంటి చిట్ట చివరి గ్రామాలుగా ఉన్నటువంటి మీ గ్రామాలకు ఎప్పటి నుంచి వాటర్ అందట్లేదు, మీ సమస్య ఏంటి? మడ్డువలస రిజర్వాయర్ ప్రాజెక్ట్ నాకు తెలిసి 2000-2001 సంవత్సరంలోనూ స్టార్ట్ అయ్యింది. అప్పుడు కూడా ఎన్నో పోరాటాలు ఉద్యమ ఫలితంగానే ఈ మడ్డువలస ప్రాజెక్టు రైతులందరూ ఉద్యమ ఫలితంగానే సాధించుకోవడం జరిగింది. అయినప్పటికీ మా చివరి గ్రామ ప్రాంతాలైన ఈ ఆయకట్ట, వంగర, రేగడి, సంతకటి మండలాల్లో విస్తరించి ఉంది. మా సంతకటి మండలంకి ఈ చుక్క నీరైన శివార ప్రాంతాలకు రాకపోవడం వల్ల కొన్ని సంవత్సరాల పాటు మేము రైతులందరం కూడా పంట వార్పు కార్యక్రమాలు కానీ అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం కానీ జరిగింది. అయినప్పటికీ చివరి గ్రామాలైన జీఎన్పురం, సిరిపురము, జానకిపురం, బలరాంపేట, వాల్తేరు ఇవన్నీ గ్రామాలకు కూడా చుక్క నీరు కూడా రావడం జరగట్లేదు. వీటి వల్ల రైతులందరం కూడా ఏటా 20,000-30,000 ఎకరాన్ని ఖర్చు పెట్టి పొట్ట దశలో పూర్తిగా పాడైపోవడం వల్ల పూర్తిగా అప్పుల పాలైపోతున్నాము. వీటి వల్ల పూర్తిగా పరిస్థితి దిగజారి నానాటికి రైతే రాజు అని చెబుతున్న ఈ ప్రభుత్వాలు ఇప్పటికైనా పట్టించుకొని కాలువల్లో పొడుగు తీతలు తీసి సక్రమంగా సాగునీరు అందించి రైతులను కాపాడుకొని రైతే అన్నదాత సుఖీబాబా అనే విధంగా తయారు చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటూ ఉన్నాం. చెప్పండి పెద్దనే, మీరు ఏ పంటలు పెట్టారు? ఈరోజు ఆ మడ్డువలస రిజర్వేయర్ ఆధారంగానే చూసుకుంటే ఈరోజు ఆల్రెడీ ఆ నీరు వస్తుందని నమ్ముకునే ఎన్నో పంటలు అయితే పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మీరు పెట్టిన పంటలు ఏంటంటే ఎంత లాస్ అవుతున్నారు? పెట్టిన వ్యవసాయం ఇప్పుడు వరి పెట్టినాము, జనసేన పెట్టినాము. జనసేన పెట్టిన తర్వాత ఈ జనసేనకి నీరు అందలేదు, వరిసేనకి నీరు అందలేదు. ఎప్పుడు వచ్చినా ఒగ్గుతాను నీరు వస్తుంది అని వస్తాను. కానీ మాకంటే సిరిపురం మొత్తానికి రాలేదు, మా చివరికి రాలేదు. మండాకోటి నుండి సిరిపురం వరకు నీరైన ఊసి రాకంటుంది. అక్కడ 3 ఛానళ్ళు ఉన్నాయి, 3 ఛానల్లో అటు ఇటు వెళ్ళిపోతుంది. మండాకోటి నుండే నీరు ఉండిపోతుంది, సిరిపురం కలిసి రాలేదు నీరు. ఎన్ని ఎకరాలు ఉంటుంది? మొత్తం 2,000 ఎకరాల చిల్లర ఉంటుంది. గోకర్ణపల్లి, గెడవల సగ్రవరం, బోరాడపేట, కావలి, మంతిని, అల్లపేట అవన్నీ ఉన్నాయి. ఇవన్నిటికి రంగనాథపేట, ఈ చిన్నసిరిపురం ఇవన్నిటికి నీరైన ఊసి అందకంటుంది. మండాకుడి ఛానల్ నింటే నీరు ఆగిపోతుంది. దాదాపు మడ్డువలస బట్టి వచ్చిన నుంచి కూడా మా చివరి గ్రామాలైన మంతిన, గెడబోరడపేట, బలరాంపేట, సిరిపురం, చిన్నసిరిపురం, వాగనపల్లి గ్రామాలకి ఇప్పుడు కూడా పంట వేసే దశలో ఎప్పుడు కూడా వాటర్ అనేది రావడం లేదు. సుభిక్షంగా ఎప్పుడైతే వర్షాలు కురుస్తున్నాయో ఆ రైతులందరూ పైన ఉండే పొలాల రైతులందరికీ కూడా వాటర్ సుభిక్షంగా ఉన్నప్పుడే తప్ప మాకు వచ్చి అది ముంపుడికి ఉపయోగపడుతుంది తప్ప మాకు పంటకైతే ఉపయోగపడట్లేదు. ఏ రోజు కూడా వాటర్ కావాలి. మేము పంట వేసేటప్పుడు, నాట్లు వేసేటప్పుడు మళ్ళీ మేము ఈ బట్టి గట్టులు లాంటి రైతులు మేమందరం తిరిగి కష్టపడి కొద్ది తెచ్చి ఎకరా నాట్లు వేస్తేనే పొలం పండడం అనేది జరుగుతుంది. దయచేసి ప్రభుత్వం వారు ఈ అధికారుల దృష్టిలోకి తీసుకొచ్చి ఈ యొక్క గడ్డ పూడికలు తీసి మాకు సరిపోయినంత వాటర్ ఇవ్వాలని మరీ కోరుతూ ఇక్కడ దాదాపు సుమారు 10-15 గ్రామాల నుంచి రైతులమందరం కూడా ఒక 100 మంది రావడం ఈరోజు ఈ ధర్నా అనేది చేయడం జరుగుతుంది. దయచేసి ప్రభుత్వం వారు దీన్ని దృష్టిలో తీసుకొని మా యొక్క ఈ విన్నపం మన్నించవలసింది కోరుకుంటూ మేమందరం రైతులందరం కూడా మిమ్మల్ని వినిపించుకుంటున్నాం. మీరు చెప్పండి పెద్ద, అసలు ఏంటి మీ యొక్క ఆవేదన ఏంటి, ఏ విధంగా? గత 20 సంవత్సరాలుగా మడ్డువలస రిజర్వాయర్ నుంచి ఈ శ్రీవారు గ్రామాలు, చివరి గ్రామాలు పడుతున్న ఇబ్బందులు, రైతుల ఆవేదన తెలియజేయడానికే ఈరోజు ఈ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేయడం జరుగుతుంది. ఎందుకంటే మాకు ఎప్పుడు సకాలంలో ఎప్పుడూ నీరు అందడం లేదు. మేము చివరి దశలో పై గ్రామాల రైతుల్ని బదువులాడుకొని తెచ్చుకునే రోజులే కనిపిస్తున్నాయి. కానీ ఎప్పుడు ఫ్రీగా వచ్చే రోజులు, రిజర్వాయర్ నుంచి ఫ్రీగా నీరు ఏ రోజు అధికారులు ఇచ్చారనే దాఖలు ఈరోజు కనిపించలేదు. అందుకు అధికారుల నిర్లక్ష్యం ఎక్కువగా ఉంది. ఈ వ్యవస్థలో, ఇరిగేషన్ వ్యవస్థలో అధికారుల నిర్లక్ష్యం అనేది చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే నేటి 20 సంవత్సరాలుగా నేను చిన్నప్పటి నుంచి కూడా తిరుగుతున్నాను ఈ బట్టి ప్రాంతం నుంచి నీరు తేడానికి తిరగడం జరుగుతుంది. వాళ్ళు ఏదో సమాధానాలు చెప్పడం, అక్కడ కళ్ళం వేసింది, ఇక్కడ పూడికి తీయలేదు, అది కాదు. సమ్మర్లో దానికి చర్య తీసుకోవడం లేదు. చర్య తీసుకొని మాకు ప్రతి సంవత్సరం సకాలంలో నీరు అందిస్తారని ఈ ఆవేదన
వ్యక్తం చేస్తున్నాం అంతే. ఓకే రైట్. ఒకటే చెప్తున్నారు, ఏదైతే ఈ మడ్డు వలస జలాశయానికి సంబంధించినటువంటి చిట్ట చివరి గ్రామాలకైతే సాగునీరు అయితే అందట్లేదని అయితే మాత్రం ఆవేదన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకటే చెప్తున్నారు, ఏదైతే ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి రైతుల పక్ష పార్టీ అయినప్పటికైనా సరే ఈ రోజు రైతులు అయితే రోడ్డు ఎక్కుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఆ యాడిగట్టుకు సంబంధించిన ఇరిగేషన్ అధికారులు అయితే మాత్రం ఎవరు కూడా పట్టించుకోలేదని అయితే వాపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా ఒకటే చెప్తున్నారు, ఏదైతే ఆ యొక్క ప్రాంతాలకు సంబంధించినటువంటి ఏదైతే కాలువలు ఉన్నాయో పిల్ల కాలువలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రక్షాళన చేసి అయితే మాత్రం అవన్నీ పూడికలని తవ్వకాలని జరిపిస్తే తప్పకుండా చిట్ట చివరి ప్రాంతాలకైతే మాత్రం ఈరోజు ఆ చిట్ట చివరి ప్రాంతాల్లో ఉన్న వందలాది వేలాది ఎకరాలకైతే మాత్రం నీరు అందలేని పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.